ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సరే, వారిని ప్రజలు ముద్దుగా రోత మాటల రేవంత్ అని పిలుచుకుంటారు, కానీ నేను అనను. మాట్లాడుతూ వచ్చిన కార్యక్రమం అధికారిక కార్యక్రమం, అధికారిక ఖర్చుతోని మహిళల్ని జమ చేసిన కార్యక్రమం, మాట్లాడిన మాటలు. ఎందుకు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఇటువంటి మాటలు? సరే, చాలామంది బయట ఎదురు చూస్తున్నారు. నాకు చాలామంది ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు రాత్రి నుంచి. సార్, ఆయన స్థాయిలో మీరు మాట్లాడాలి, ఇవ్వాలి అని. నేను ఆయన స్థాయికి దిగజారను. అట్లా ఎవరైనా భావిస్తే పొరపాటు. నేను అట్లా దిగజారను. నేను నా స్థాయిలోనే ఇస్తాను. ఎంత అరిచినా, ఎంత మొత్తుకున్నా, ఎంత సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నా స్పందన కనపడతలేదు అక్కడి నుంచి. ఎందుకంటే ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో నిజం ఉంటే స్పందన వస్తుంది. నాయకుడు మాట్లాడే మాటకి వాళ్ళ జీవితానికి సంబంధం ఉంటే ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది. మహిళల్ని లక్షాధికారులను కాదు కోటీశ్వరులను చేస్తున్నాం, మొత్తం మీరే బస్సుల ఓనర్లు, మొత్తం పవర్ ప్లాంట్లకు మీరే ఓనర్లు, మీకు వేల కోట్ల రూపాయలు రుణాలు ఇచ్చినాం, ఇట్లాంటి అబద్ధాలు మాట్లాడుతుంటే అసలు వాళ్ళ జీవితంలో ఏది సత్యం కానిది ఉన్నదా? అక్కడ ఎదురుగా కూర్చున్న ఒక్క మహిళ బస్సు ఓనర్ ఉందా? అక్కడ పవర్ ప్లాంట్ ఓనర్ ఉందా అని ఎదురుగా? నువ్వు ఇచ్చిన వేల కోట్ల రుణం తీసుకున్న మహిళ ఉన్నదా అక్కడ ఉచితంగా, ఫ్రీగా? సిగ్గులేని మాటలు నేను అనను, కానీ అవి మాట్లాడడం మాత్రం, మాట్లాడడం, లేని గొప్పలు చెప్పుకోవడం మాత్రం సిగ్గుమాలిన పని. దీనికి రెస్పాన్స్ లేదు మహిళల నుంచి, ఎదురుగా కూర్చున్న వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. వాళ్ళకు రూపాయలాగా కూర్చున్నారు. ఎందుకో మళ్ళీ తెచ్చిండ్రు, రమ్మన్నారు, వచ్చినాం, మళ్ళీ బస్సులు వదిలిపెడితే బస్సులలో మళ్ళీ పోతాం అన్న భావన కనబడుతుంది. ఏదో ఒకటి ఇక బూతులు తిడితేనన్నా స్పందిస్తారు అని చెప్పి బూతులకు లంఘించుకున్నాడు. ఒకటి మాత్రం వాస్తవం, నేను బూతులు మాట్లాడను, కానీ నీకు జ్ఞానము ఎదగలేదు, సంస్కారము ఎదగలేదు ముఖ్యమంత్రి స్థాయికి. ఒక సందర్భంలో ఎవరికైనా అదృష్టానికి ఉట్టి మీద పడ్డదని చెప్పి కొన్ని వస్తాయి అవకాశాలు. ఆ స్థాయికి ఎదగలిగితేనేమో నిలబడతారు, ఎదగకపోతే చరిత్ర హీనులవుతారు, కాలగర్భంలో కలిసిపోతారు. అందులో నువ్వు ఒకడివి. ఇక నువ్వు మాట్లాడిన అబద్ధాలు నవ్వుకుంటున్నారు ప్రజలు. ఏం మాట్లాడినావు నువ్వు? రేషన్ కార్డుల మీదనే మాట్లాడదాం మొట్టమొదలు, మిగతా తర్వాత పోదాం. రేషన్ కార్డులు గత ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మేము వచ్చినాకనే ఇస్తున్నాం 10 ఏళ్ళ తర్వాత. అసలు రేషన్ కార్డులు ఇవ్వటం ఏంది, ఇంకా రేషన్ కార్డుల కొరకు ఎదురు చూడ అయిన తర్వాత మాట్లాడతా, కానీ మేము రేషన్ కార్డులు ఇచ్చినాం మా ప్రభుత్వ హయాంలో అని చెప్పడానికి నీ బట్టి విక్రమార్క సాక్ష్యం. మీ బట్టి విక్రమార్క మూతికి గుడ్డ కట్టుకొని పంచుతున్న చూడు రేషన్ కార్డులు. ఏ కాలంలో? ఇగో ఇది మహిళ చేతికి అందిస్తున్నాడు చూడు రేషన్ కార్డు. దాంట్లో రాసి ఉన్నది, అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బట్టి విక్రమార్క గారు 7వ తారీఖు జూలై 26, 2001 జూలై 25, 2021 ఆయన ట్వీట్లో పెట్టుకున్నాడు. ఇది ఎక్కడనో పేపర్లలో ప్రింట్ చేసి మేము ఇప్పుడు ఏఐ ద్వారా సృష్టించకరాలే. ఇది ఆయన ట్వీట్, మీరు ఇవాళ తీస్తే కూడా ఉంటుంది. ఈ రెండు వారియే. ఓకే, ఇక మీరు ఈ మధ్యన
ఎగిరెగిరి పడుతున్న కొత్త బిచ్చగాడు. వీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. ఏంటిది? శ్రీనివాసరెడ్డి అలియాస్ సీనన్న, ఖమ్మం, ఎక్స్ఎంపీ, టీఆర్ఎస్ స్టేట్ లీడర్. ఓకే కదా? ఇవి మేము సృష్టించినవి, మా ఏఐతను సృష్టించినవి కావు కదా? ఓకే. ఒకసారి ఎవరన్నా పత్రికా మిత్రులు, వారి పత్రికా సమావేశాలకు హాజరైన వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి ఇవి చూపించి ఒక్కసారి ప్రశ్న అడగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఇక ఇంకొకటి కూడా ఉండాలి మన జిల్లాకు సంబంధించి. చౌటుప్పల్లో ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ మునుగోడు శాసనసభ్యుడిగా నా చేతిలో ఉన్న మైకు గుంజుకుంటున్నప్పుడు జరిగిన వాగ్వాదం రేషన్ కార్డుల పంపిణీలోనే. అక్కడ మా ఎమ్మెల్యే లేడు, నేను మంత్రిగా నేను ఈంచెల్లి పోతూ సూర్యాపేటకు పోతూ అందవే యాదాద్రి భువనగిరి కలెక్టర్ గారు, సార్ మీరు ఇక్కడ కూడా ప్రారంభించిపోండి అని అంటే, సార్ నేను సూర్యాపేటకు వెళ్ళేది ఉందమ్మా, భువనగిరి అక్కడ చౌటుప్పల్ దారిలో ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేయండి, నేను అక్కడ ప్రారంభం చేసిపోతా, అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా పిలవండి అని చెప్పి పైన మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఇంతవరకు తీసేయండి, మిగతా ఉంచండి, అది తీసేయండి. మేము పంచిన కార్డుల సంఖ్య 6.5 లక్షలు. ఓకే, 6,47,479. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, లెక్కలు ఉన్నాయి అక్కడ. దీని మీద ఎవరైనా చర్చకు వస్తే ఇక నాకు ఊరేసుకుందాం, చెప్పు దెబ్బలు లాంటివి రావు. ఒక్క చెంపదెబ్బ చాలు. ఇది మీరు తప్పని నిరూపిస్తే నేను చెంపదెబ్బకు సిద్ధంగా ఉన్నా. ఇది నిజమని రికార్డులు చూపించిన మీ ప్రభుత్వ రికార్డులో కూడా ఉంది. అది నిజమే అయితే మీరు ఒక్క చెంపదెబ్బకు సిద్ధమా? నేను చెప్పుతూ కొట్టుకోవడాలు, ఉరి శిక్షలు లాంటి పెద్ద డైలాగులు మాట్లాడను. కేవలం ప్రాక్టికల్ సాధ్యమయ్యే విషయాలు మాత్రమే మాట్లాడుతాను. చేయాల్సుకున్నాయన్నా, చేసినాయైనా, ఏదైనా. ఓకే, సరిపోయింది అనుకుంటా మీకు. ఇక వాటి విషయానికి వద్దాం. ఇంకా కూడా ఈ దేశంలో ప్రజలు ఒక రేషన్ కార్డు కొరకు ఎదురు చూస్తున్నారు అంటే ఎవడి నేరం? 70